ఇప్పుడు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ పెట్టారా గ్లాసులు మొత్తం? అప్పుడు బుల్లెట్ ప్రూఫ్లు కాదు కదా. భయం వేసిందా రామచంద్ర గారు? నిజంగా చెప్పండి. భయపడలేదు, భయం లేదు. నేను భయం అంటే నాకు మీనింగ్ తెలియదు. వద్దు, ఫ్యామిలీ మెంబర్స్ భయపడ్డారు, నేను నేను అన్నింటికీ సిద్ధపడే ఉన్నాను. ఆ రోజు కూడా ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఆ రోజు ముందుకు వచ్చిండింటే ఏం చెయ్యాలో కూడా నేను ప్రిపేర్ అయ్యే ఉన్నాను. ఎక్కడ నేను దానికి భయపడో లేదా వెనకడుగు వేసో ఇంకొకటి బాంబులు సిద్ధం చేసుకున్నారా? అంతే కదా. బాంబులో ఇంకొకటో సిద్ధం చేసుకుంటే 20,000 మంది మీ ఇంటి మీద వచ్చి బాంబులు సిద్ధం చేసుకుంటే నెక్స్ట్ 24 గంటల్లో ఎవరైతే నా మీద దాడి చేయించారో వాళ్ళు ఉండిండే వాళ్ళు కాదు. నేను ఆ లైన్ లో ఉండింటే, నేను ఆ ఫ్యాక్షన్ లైఫ్ లో వెళ్ళాలనుకుంటే, ఫ్యాక్షన్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటే, నా మీద దాడి చేసిన వాళ్ళకి 24 గంటల సమయం కూడా తీసుకుండేవాడిని కాదు. నేను ప్రజా జీవితంలో ఉండాలనుకున్నాను. ఏ అధికారాన్ని అయితే అడ్డం పెట్టుకుని ఇలాంటి అరాచకాలు చేస్తున్నారో, ఏ అధికారంతో అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఆ అధికారానికి దూరం చేసి వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నాను, ప్రజలకు మంచి చేయాలనుకున్నాను, రాష్ట్రానికి మంచి చేయాలనుకున్నాను, మార్పు తీసుకురావాలనుకున్నాను. కాబట్టి వీటన్నిటిని భరించాను. ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, ప్రజలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, దీన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం వీళ్ళ యొక్క అరాచకాన్ని, దోపిడీని అంతం చేయడంతో పాటు వీళ్ళ దోపిడీని తిరిగి వీళ్ళకి బుద్ధి చెప్పి వీళ్ళ దోపిడీ ఏదైతే చేశారో దాన్ని వెనక్కి రప్పించే బాధ్యత కూడా బీసీవై పార్టీ.